ఈ రోజు వీడియో ముందు ఎందుకు వచ్చామంటే మా ఇంట్లో వాళ్ళకి ఆన్లైన్ వర్క్ చేసుకోవడానికి ఒక ట్యాబ్ కావాలి. ఏదైతే బాగుంటుందని ఆన్లైన్ లో సెర్చింగ్ చేస్తే మన తక్కువ ప్రైస్ మనీలో లెనోవో గానీ ఉంది. మళ్ళీ ఇంకోటి ఎక్కువ ప్రైస్ డబ్బులు ఎక్కువ పెడితే సామ్సంగ్ లో ఉన్నాయి. మనకు ర్యామ్ గానీ కొద్దిగా 6GB గానీ 8GB గానీ ఇట్లా ఉంటే కొద్దిగా ఆన్లైన్ వరకు కొద్దిగా స్పీడ్ గా అవుతుందని అనుకుంటున్నాము. హైదరాబాద్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటున్నాము. ఈ షాప్ లోకి వెళ్ళిన తర్వాత మరి మనకు ఏది బాగా అనిపిస్తుంది, ఏ ట్యాబ్ తీసుకుంటాము అనే వీడియోని హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత షాప్కి వెళ్ళిన తర్వాత పెడతాను. చూస్తూనే ఉండండి పవర్ రాజ్ కన్నారం వీడియోస్. వెళ్తుంది చూడు, ఆ బస్సులో వచ్చాను. ఆ బస్సులో వీడియో తీద్దామని అనుకుంటే చాలా పబ్లిక్ ఉన్నారు, రష్ ఎక్కువ, పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయలేను. ఇక్కడ బాలనగర్ వచ్చి మా ఫ్రెండ్ వస్తాను అన్నాడు. ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుండగా మా ఫ్రెండ్ వచ్చేసాడు. రాగానే ఇద్దరం కలిసి బండి మీద బయలుదేరినాం. బండి ఎందుకు తెచ్చావు, కార్ తేలేదు అంటే, మనం బండి మీద అంటే ఎక్కడంటే అక్కడ తిరగచ్చు అన్న, ట్రాఫిక్ ఉన్నా బాగుంటుంది అనుకున్నాం. ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది చూడ. రోజు 4 ఏమో అవుతుందంట, 4 గంటలకు అనుకుంటుంది టైము. ఇద్దరం కలిసి బండి మీద బయలుదేరాం. పెట్రోల్ పోసుకుందామని పెట్రోల్ బంక్కి వెళ్ళాం. పెట్రోల్ బంక్కి వెళ్ళేసి పెట్రోల్ పోసుకున్నాము. మనోడు బండి ఆపేసింది చూడు బంకులో. కొద్దిగా పబ్లిక్ ఉన్నారని కొద్దిగా వెయిట్ చేసాము. పోసుకున్న తర్వాత ఇక మా ప్రయాణం కొనసాగింది. బయలుదేరాము. కూకుట్పల్లి వచ్చేసామన్నమాట. కూకుట్పల్లి బిగ్సీ షోరూంలో తీసుకుందామని వచ్చాము. ఇక బిగ్సీ షోరూమ్ ఇదే. పక్కన లాట్ మొబైల్స్ ఇంకా చాలా ఉన్నాయి. మనము బిగ్సీలోకి వెళ్దామని బిగ్సీలోకి వెళ్ళాము. ఇదే షోరూము లోపల. ఇది మా ఫ్రెండ్ అతను. ఇది షోరూమ్ అనమాట. ఇందులో చూడు మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అండ్ ట్యాబ్స్ కానీ బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది సామ్సంగ్. మొత్తం మీద అన్ని ట్యాబ్స్ సెలెక్షన్ చేస్తుంటే ఏది బాగా అనిపించింది అంటే మాకు సామ్సంగ్ బాగా అనిపించింది. సామ్సంగ్ గెలాక్సీ A9+ 5G ట్యాబ్స్ తీసుకున్నాము. 2 అవసరం ఉన్నాయని ఆ 2 ట్యాబ్స్ తీసుకున్నాము. ఇవి 2, ఒకటి బ్లాక్ అండ్ ఒకటి వైట్. డబ్బులు ఇస్తే సిల్ ఓపెన్ చేసి అంటే డబ్బులు ఇచ్చేసాము. డబ్బులు ఇచ్చిన తర్వాత సిల్ ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఓపెన్ చేసేసి నాకు ఇచ్చేసాడు. ట్యాబ్ ఇచ్చేసి ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేయన్న, మీ చేతుల మీద ఆన్ చేయండి అని చెప్పాడు. నేను ఇక ఆన్ చేయగానే ట్యాబ్ ఆన్ అయిపోయింది చూడండి. సామ్సంగ్ గెలాక్సీ అని వచ్చింది చూడండి. అయితే ఏంటంటే ఇప్పుడు వచ్చే ట్యాబ్స్లో ఛార్జర్ ఇవ్వట్లేదు, ఓన్లీ లింక్ వైర్ ఇస్తున్నాడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దాన్ని సపరేట్ తీసుకోవాలని చెప్పాడు. ఇది మరొక ట్యాబ్ అనమాట. మరొక ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేసేసి ఇక గ్లాస్ అండ్ పౌచ్ అన్నీ వేయించుకుందామని ఇక్కడే గ్లాస్ వేస్తున్నాడు. ఫస్ట్ చూడండి, అదంతా నీట్గా తుడుస్తున్నాడు. ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే పోవడానికి తుడుస్తున్నాడు నీట్గా. అదే అన్నమాట గ్లాస్. ఇంకా డస్ట్ ఏమన్నా ఉందేమని తుడుస్తున్నాడు. గ్లాస్ అదే అనమాట, గ్లాస్ వేస్తున్నాడు. రెండు ట్యాబ్స్కి గ్లాస్ వేపించేసామన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా పడినా ఏదైనా కొద్దిగా గ్లాస్కి డ్యామేజ్ అయిన తర్వాతనే కదా స్క్రీన్ పలిగిపోయేది. అందుకోసమని రెండింటికి ముందు జాగ్రత్తగా గ్లాస్ వేపించాం రెండింటికి. ఈ బిగ్సీలో 2 ట్యాబ్స్ కొంటే ఈ బ్యాగ్ ఒకటి ఫ్రీగా ఇచ్చారు.
బిల్లు ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేసిన తర్వాత ఇక మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మనోడు బండి స్టార్ట్ చేస్తున్నాడు. మళ్ళీ బండి మీద ప్రయాణము. అప్పటికే చీకటి అయిపోయింది. సాయంత్రం టైంలో వచ్చాం కదా, ఈవినింగ్ టైంలో. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఉంది, కొన్ని చోట్లనేమో ఖాళీగా ఉంది. ఇక్కడ చూడు కొన్ని ఎక్కువ ఉన్నాయి, తర్వాత కొన్ని చోట్ల తక్కువగా ఉన్నాయి. ఇక మేము ఇలాగోలా బయటకు వచ్చేసాము బస్ స్టాప్కి. మా ఫ్రెండ్ నన్ను బస్ స్టాప్లో దింపేసి వెళ్ళిపోయాడు. నేను బస్సు ఎక్కేసాను. బస్సు నైట్ టైం కదా, ఖాళీగా ఉంది. మా ఫ్రెండ్ని గేట్ దగ్గర నా కోసం వెయిట్ చేయమని చెప్పాను. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదామని. తను వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేస్తుంటాను. మీరు ఎంకరేజ్మెంట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి.